హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ కుకింగ్ కిచెన్. ఈరోజు మనం పాట్ చికెన్ కర్రీ చేసుకుని ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ. చూడండి ఎంత స్మూత్గా ఉందో. మనం పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకుందాం. అట్లనే స్లైసెస్గా కట్ చేసుకుందాం. స్మాల్ సైజెస్గా 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం. 8 గ్రీన్ చిల్లీ తీసుకుంటాం. వాటిని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. 1 kg చికెన్ తీసుకుంటున్నాం. అది నీట్గా కడుక్కోవాలి. వాష్ చేసిన తర్వాత చూడండి, మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయినాయి చూసారా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. 1 kg చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. మనం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాంటి పాట్ పెట్టుకున్నప్పుడు, మట్టి పాట్ పెట్టుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే వండుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టుకున్నాక ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. వాటర్ వచ్చినాయి. చికెన్ వాటర్ అంతా పైకి వచ్చేసింది చూసారా. మళ్ళీ క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 2 టేబుల్ స్పూన్ గసాలు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. 50 grams అల్లం తీసుకుందాం. ఒక బిగ్ సైజ్ చున్నులపై కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం కట్ చేసుకుందాం. స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకుందాం. అల్లం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చున్నులపైన యాడ్ చేసుకుందాం. బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా పేస్ట్ అయిందో. బ్లెండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ చూడండి ఎంత స్మూత్గా అయిందో. చూసారు ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు మనం కర్రీని చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు 40% కర్రీ ఉడికేసినట్టే. ఇప్పుడు మన మసాలాని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. మసాలా యాడ్ చేసి ఆ మసాలా స్మెల్ పోయేదాకా ఉండాలి. ఇప్పుడు మనం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం, మీ మంటకు సరిపోనంత. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే వండాలి కర్రీని, ఎందుకంటే పాట్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లో ఫ్లేమ్లో ఉడికితే చాలా ఆయిల్ వచ్చింది చూసారా, పైకి ఆయిల్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1/2 కప్. నా దగ్గర మసాలాది గిన్నె ఉంది కదా, ఆ మసాలా గిన్నెలోనే వాటర్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కర్రీని. మిక్స్ చేసేసామా. మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టి ఒక 10 minutes ఆగి చూద్దాం ఒకసారి మనం కర్రీ ఎలా ఉందని. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. కర్రీ ఓకే, వాటర్ ఉన్నాయి. వాటర్ మళ్ళీ లిడ్ పెట్టాను. ఇంకో 10 minutes ఆగి చూస్తాను. ఒక 10 minutes ఆగిన తర్వాత కర్రీ అంతా ఉడికిపోతుంది. ఓకే, కర్రీ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం కర్రీని బాగా. కర్రీ బాగా మిక్స్ చేసుకుంటే ఆ స్మెల్ అంతా పోవాలి, పచ్చివాసన రాకూడదు. కొంచెం ఒక 5 minutes గరం మసాలా వేసి ఉంచితే ఆ స్మెల్ అంతా పోయి చాలా మంచి స్మెల్ వస్తుంది, గరం మసాలా స్మెల్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మనం ఫ్లేవర్ కోసం. కొత్తిమీర వేసిన తర్వాత మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది మంది. ఒక 2 minutes ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుంది మనకి, కొత్తిమీర ఫ్లేవర్ కర్రీ అంతా. చూడండి, చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో మన కర్రీ. ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ కర్రీని వండడం. లిడ్ పెట్టేసుకున్నాను. ఒక 5 minutes అలా కుక్ చేద్దాం మనం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కర్రీ, చికెన్ కర్రీ ఈజ్ రెడీ.
ఇంకా మట్టి కుండలో వండితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరందరూ. చికెన్ కర్రీ ఈస్ రెడీ రైట్ నౌ. ఒకసారి మనం ఒక పీస్ చేసుకొని చూద్దామా కర్రీ ఉడికిందా లేదా అని. పీస్ తీసుకొని కాలుతుంది. చూడండి ఒకసారి పీస్ ఎంత ఇదిగా ఉంది, బాగుంది కదా, చాలా టేస్ట్గా ఉంది. నేను తింటే మీరు వండి చూడండి ఒకసారి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. మట్టి పాట్లో వండండి, ఇంకా బాగుంటుంది కర్రీ. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చూడండి ఎంత ఇదిగా ఉందో, పీసెస్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్యాస్ కుకింగ్ కిచెన్.